ఆవు పాలు హెల్త్‌కి మంచిది కాదు అని చెప్తున్నారు. ఆల్మండ్ మిల్క్ చాలా హెల్తీ అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. ఓట్ మిల్క్ కూడా చాలా బాగా పాపులర్ అవుతుంది. సూపర్ మార్కెట్‌కి మనం వెళ్తే ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. కానీ వీటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ మనకు వస్తూ ఉంటుందన్నమాట. కౌ మిల్క్ తాగితే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ వస్తుందా? ఆల్మండ్ మిల్క్‌లో నిజంగా ఆల్మండ్స్ కంప్లీట్‌గా ఉంటాయా? డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఓట్ మిల్క్ తాగొచ్చా? పిల్లలకి ఆవు పాలకి బదులు ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ ఇవ్వొచ్చా? నమస్తే, నేను జగన్, ఫౌండర్ ఆఫ్ హెల్తీ డే యోగా, తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ యోగా కమ్యూనిటీ. ఈరోజు కౌ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ ఈ మూడింటిలో ప్రోటీన్ ఎంత ఉంటుంది, క్యాలరీస్ ఎంత ఉంటాయి, షుగర్ ఎలా ఉంటుంది, ఎవరు ఏం తీసుకోవచ్చు అనే విషయాల్ని చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఏ మిల్క్ ప్యాకెట్ కొన్నా కూడా దాని లేబుల్ మీద మీరు తప్పకుండా చెక్ చేయవలసిన విషయాలు కూడా నేను చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం క్లియర్గా చెప్పాలండి, అందరికీ ఒకే మిల్క్ బెస్ట్ అని చెప్పలేము. మీ ఏజ్ ఎంత, మీకు ఏవైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, మిల్క్ తాగిన తర్వాత మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, రోజంతా మీ డైట్లో ప్రోటీన్ ఎంత వస్తుంది, వీటన్నిటి బట్టి మీకు సరిపోయే మిల్క్ మారుతుందన్నమాట. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరో కౌ మిల్క్ అసలు తాగకూడదని చెప్పారనో, ఆల్మండ్ మిల్క్ మాత్రమే హెల్దీయెస్ట్ అని చెప్పారనో వెంటనే మీ ఇంట్లో వాడే ఆ మిల్క్ని మార్చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌ మిల్క్ గురించి మాట్లాడదామండి. ఆవు పాలు గురించి మాట్లాడదాం. ఆవు పాలలో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రోటీన్ అండి. ఒక్క గ్లాస్ కౌ మిల్క్లో సాధారణంగా 7 నుంచి 8 గ్రామ్స్ వరకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. మన మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. కౌ మిల్క్ నుంచి కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ B12, పొటాషియం కూడా వస్తాయండి. ఇవి మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి, మజిల్స్ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి, నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ ఓల్డర్ అడల్ట్స్ అండ్ జిమ్ లేదా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు రోజువారీ ఫుడ్లో ప్రోటీన్ తక్కువగా తీసుకునే వాళ్ళకి కౌ మిల్క్ చాలా కన్వీనియంట్ ఆప్షన్ అవుతుంది. మనకి ఈజీగా దొరుకుతుంది కూడా కాబట్టి. కానీ కౌ మిల్క్ అందరికీ సూట్ అవుతుంది అని మాత్రం మనం చెప్పలేము. కొంతమందికి మిల్క్ తాగిన తర్వాత స్టమక్ బ్లోటింగ్ అవుతుంది, గ్యాస్ వస్తుంది, స్టమక్ పెయిన్ లేదా లూజ్ మోషన్స్ కూడా రావచ్చు. మిల్క్లో లాక్టోజ్ అనే ఒక న్యాచురల్ షుగర్ ఉంటుందండి. దాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందిలో ఈ ఎంజైమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మిల్క్ తాగిన తర్వాత ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దీన్నే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అంటారు. ఇక్కడ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే మిల్క్ తాగిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి మిల్క్ ఎలర్జీ ఉందని అనుకుంటారు. లాక్టోజ్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీ రెండు ఒక్కటి కాదు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది మిల్క్ షుగర్ ప్రాపర్గా డైజెస్ట్ కాకపోవడం వల్ల వస్తుంది. మిల్క్ ఎలర్జీ అంటే మిల్క్లో ఉండే ప్రోటీన్కి మీ ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ అవ్వడం వల్ల వస్తుంది. ఎలర్జీ కొన్ని సందర్భాల్లో సీరియస్ కూడా కావచ్చు. కాబట్టి మిల్క్ తాగిన ప్రతిసారి సిమ్టమ్స్ వస్తుంటే మీరే ఎలర్జీ అని చెప్పి డిసైడ్ చేసుకోకుండా ఒక్కసారి డాక్టర్తో మాట్లాడండి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న కొంతమంది కర్డ్ లేదా పన్నీర్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా తినగలుగుతారు. కొంతమంది స్మాల్ క్వాంటిటీ మిల్క్ కూడా టాలరేట్ చేయగలుగుతారు. ఇంకొంతమందికి లాక్టోజ్ ఫ్రీ కౌ మిల్క్ బెటర్గా సూట్ అవుతుంది కూడా. అందుకే ఒక్కసారి బ్లోటింగ్ వచ్చిందని చెప్పి మొత్తం డైరీ ప్రొడక్ట్స్ని కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకసారి మీ కండిషన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కౌ మిల్క్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే ఇంకొక క్లెయిమ్ చూద్దాం. కౌ మిల్క్ తాగితే బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అడల్ట్స్ అసలు మిల్క్ తాగకూడదు అని చాలామంది చెప్తుంటారు. కానీ మిల్క్ లేదా డైరీ ప్రొడక్ట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పడానికి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది లేదండి. మీకు మిల్క్ ఎలర్జీ ఉంటే, లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే, లేదా వేరే ఏదైనా హెల్త్ కండిషన్ కారణంగా డాక్టర్ అవాయిడ్ చేయండి అని చెప్తే మాత్రమే తీసుకోవద్దు. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమీ లేకపోతే కౌ మిల్క్ని ఆటోమేటిక్గా అన్హెల్దీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్లో క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్న వాళ్ళు లేదా కొలెస్ట్రాల్ గురించి కన్సర్న్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓవరాల్ డైట్ని బట్టి టోన్డ్ లేదా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు. కౌ మిల్క్ గురించి ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్మండ్స్ని వాటర్తో బ్లెండ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తే ఆల్మండ్ మిల్క్ తయారవుతుందండి. కానీ ప్యాకెట్ మీద ఆల్మండ్ మిల్క్ అని ఉందని చెప్పి ఒక గ్లాస్ నిండా ఆల్మండ్స్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. చాలా కమర్షియల్ ఆల్మండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో యాక్చువల్ ఆల్మండ్స్ క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. ఎక్కువ భాగం మీకు వాటర్ ఉంటుంది,
ప్యాకెట్ మీద కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12 ఉన్నాయి అని కనిపిస్తే చాలా కేసెస్లో వాటిని బయట నుండి యాడ్ చేసి ఉంటారు. దీన్నే ఫోర్టిఫికేషన్ అని అంటారనమాట. ఆల్మండ్ మిల్క్లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్స్వీటెండ్ వర్షన్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది న్యాచురల్లీ లాక్టోస్ ఫ్రీ కూడా ఉంటుంది కాబట్టి కౌ మిల్క్ డైజెస్ట్ అవ్వని వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. వేగన్ డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం క్యాలరీస్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు టీ, కాఫీ లేదా స్మూతీస్లో రెగ్యులర్ మిల్క్కి బదులుగా అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ వాడితే కొంతవరకు క్యాలరీస్ ఇంటేక్ తగ్గించుకోవచ్చు. కానీ ఆల్మండ్ మిల్క్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. ఒక్క గ్లాస్ కౌ మిల్క్లో 7 నుండి 8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే చాలా ఆల్మండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో 1 లేదా 2 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కౌ మిల్క్ మానేసి ఆల్మండ్ మిల్క్ తీసుకుంటే రెండింటి నుంచి సేమ్ న్యూట్రిషన్ వస్తుందని అనుకోవద్దు. ఓకే, ఆల్మండ్ మిల్క్ తీసుకున్నప్పుడు దాల్, పల్సెస్, కర్డ్, పన్నీర్, ఎగ్స్, సోయి లేదా ఇంకేదైనా ఫుడ్ నుంచి మీకు కావాల్సిన ప్రోటీన్ వస్తుందో లేదో కూడా మీరు చూసుకోవాలి. ఓకే, ఆల్మండ్ మిల్క్ అని పేరు ఉంది కాబట్టి హోల్ ఆల్మండ్స్ తిన్నప్పుడు వచ్చే ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ అంతే క్వాంటిటీలో ఇందులో కూడా ఉంటాయి అని అనుకోవద్దండి. హోల్ ఆల్మండ్స్ తినడం, ఆల్మండ్ మిల్క్ తాగడం రెండు న్యూట్రిషనల్లీ సేమ్ కాదు. ఆల్మండ్ మిల్క్ కొనేటప్పుడు అన్స్వీటెండ్ వెర్షన్ అయినా కాల్షియం, వైటమిన్ డి, B12 యాడ్ చేశారా, ఒక సర్వింగ్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఇలాంటి విషయాలు మీరు లేబుల్ మీద చెక్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఫైనల్గా ఒక్క విషయం అండి, ఆల్మండ్స్ లేదా వేరే ఏదైనా నట్స్తో ఎలర్జీ ఉన్న వాళ్ళు ఆల్మండ్ మిల్క్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా మీకు పడకపోవచ్చు. ఇప్పుడు ఓట్ మిల్క్ గురించి చూద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఓట్ మిల్క్. ఓట్స్ని వాటర్తో ప్రాసెస్ చేసి ఓట్ మిల్క్ తయారు చేస్తారు. ఆల్మండ్ మిల్క్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్రీమీగా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. అందుకే కాఫీల్లోని, స్మూతీల్లోని చాలా మంది ఓట్ మిల్క్ ప్రిఫర్ చేస్తారు రెగ్యులర్ మిల్క్ అంటే కూడా. ఓట్స్లో బీటా గ్లూకన్ అనే ఒక సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. కొంత ఓట్ మిల్క్లో కూడా ఇది ఉండొచ్చు, కానీ ఒక బౌల్ హోల్ ఓట్స్ తిన్నప్పుడు ఇచ్చే ఫైబర్ అంతా మీకు ఓట్ మిల్క్లో కూడా వస్తుంది అని అనుకోవద్దు. ఓకే, బ్రాండ్, ఇంగ్రీడియంట్స్, ప్రాసెసింగ్ మెథడ్ని బట్టి ఫైబర్ క్వాంటిటీ కూడా మారుతుంది. ఓట్ మిల్క్ కూడా న్యాచురల్లీ లాక్టోస్ ఫ్రీ కాబట్టి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు లేదా వేగన్ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్మండ్ మిల్క్తో కంపేర్ చేస్తే ఓట్ మిల్క్లో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, కౌ మిల్క్తో కంపేర్ చేస్తే సాధారణంగా ప్రోటీన్ తక్కువగానే ఉంటుంది. ఓట్ మిల్క్లో కూడా ఇంకా ప్రోటీన్ తక్కువగానే ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్ మాత్రం ఆల్మండ్ మిల్క్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ ఇంతకంటే కూడా ఎక్స్ట్రా, ఈ కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేస్తారు. మరికొన్ని ప్రోడక్ట్స్లో యాడెడ్ షుగర్ లేకపోయినా ప్రాసెసింగ్ సమయంలో ఓట్స్లోని స్టార్చ్ కొంత షుగర్స్ కింద బ్రేక్ అయ్యి దానివల్ల కూడా మీకు న్యాచురల్ షుగర్స్ టేస్ట్ రావచ్చు. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్లాంట్ బేస్డ్ మిల్కే కదా అని చెప్పి ఎంతైనా తాగొచ్చు అని అనుకోవద్దు. ఓకే, అన్స్వీటెండ్ వర్షన్ చూసి తీసుకోండి. ఒక సర్వింగ్లో టోటల్ కార్బోహైడ్రేట్స్, షుగర్ ఎంత ఉందో లేబుల్ మీద చెక్ చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓట్ మిల్క్ అస్సలు తాగకూడదు అని చెప్పలేము, కానీ అవాయిడ్ చేస్తే మంచిది. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, దాంతో కలిపి ఏం తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత మీ బ్లడ్ షుగర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే విషయాల్ని బట్టి కాస్త డిసైడ్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీలియాక్ డిసీజ్ లేదా గ్లూటన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఓట్ మిల్క్ తీసుకుంటే సర్టిఫైడ్ గ్లూటన్ ఫ్రీ ప్రొడక్ట్ అయినా అని చెక్ చేసి మాత్రమే తీసుకోండి. ఓకే, ఓట్స్ న్యాచురల్లీ గ్లూటన్ ఫ్రీ అయినా ప్రాసెసింగ్ సమయంలో వీటితో కలిపే ఛాన్స్ ఉండొచ్చు. సో ప్యాకెట్ మీద, లేబుల్ మీద ఏం రాసుంది అనేది కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు క్విక్ కంపారిజన్ మీకు సింపుల్గా మూడింటిని కంపేర్ చేసి నేను చెప్తాను. ఓకే, మీకు ప్రోటీన్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఈ 3 ఆప్షన్స్లో కౌ మిల్క్ ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, మీకు క్యాలరీస్ తగ్గించుకోవడం మెయిన్ గోల్ అయితే అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ మంచి ఆప్షన్ కావచ్చు. హోమ్ మేడ్ అయితే చాలా బెటర్, కానీ బ్రాండెడ్ది వాడాలి అని అనుకుంటే క్యాలరీ, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి లేబుల్ మీద చెక్ చేసుకోండి. మీకు క్రీమీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ కావాలి, ముఖ్యంగా కాఫీ లేదా స్మూతీస్ కోసం కావాలి అని అనుకుంటే ఓట్ మిల్క్ బాగానే ఉంటుంది, కానీ కార్బోహైడ్రేట్స్, షుగర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓట్ మిల్క్లో కాస్త మీకు క్యాలరీస్ ఎక్కువగా వస్తాయి. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే ఆల్మండ్ మిల్క్ లేదా ఓట్ మిల్క్ ట్రై చేయొచ్చు. ప్యాకెట్ ముందు దీనికి ఫోర్టిఫైడ్ అని రాసి ఉంటుందండి, అండ్ ప్యాకెట్ వెనకాతల న్యూట్రిషన్ లేబుల్లో యాక్చువల్ క్వాంటిటీస్ కూడా మీకు కనిపిస్తాయి, అది ఒకసారి చెక్ చేయండి. పిల్లల విషయంలో మాత్రం ప్లాంట్ బేస్డ్ మిల్క్కి స్విచ్ అయ్యే ముందు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 1 సంవత్సరం లోపు బేబీస్కి బ్రెస్ట్ మిల్క్ లేదా డాక్టర్ సజెస్ట్ చేసిన ఇన్ఫాంట్ ఫార్ములా బదులుగా కౌ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా
ఓట్ మిల్క్ ఇవ్వకూడదు. బేబీస్కి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ వీటి నుండి రాదు. 1 సంవత్సరం దాటిన పిల్లలకి కౌ మిల్క్ నుంచి ప్రోటీన్, ఫ్యాట్, కాల్షియం, క్యాలరీస్ వస్తాయన్నమాట. కాబట్టి గ్రోయింగ్ ఏజ్లో ఇది యూస్ఫుల్ ఆప్షన్ అవుతుంది. కానీ మిల్క్ ఎలర్జీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదా వేగన్ డైట్ వల్ల ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇవ్వాల్సి వస్తే ఏదో ఒక ఆల్మండ్ మిల్క్ కానీ ఓట్ మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకొని కౌ మిల్క్ డైరెక్ట్గా రిప్లేస్మెంట్గా ఇవ్వకండి. ఎందుకంటే చాలా ప్లాంట్ బేస్డ్ మిల్క్స్లో పిల్లలకి కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్, క్యాలరీస్ సరిపోకపోవచ్చు. రెగ్యులర్గా ఇవ్వాలి అని అనుకుంటే పీడియాట్రిషియన్ లేదా ఒక క్వాలిఫైడ్ డైటీషియన్తో మాట్లాడి పిల్లల ఏజ్కి సూట్ అయ్యే ప్రోడక్ట్ తీసుకోవడం బెటర్ అన్నమాట. మీరు ఏ మిల్క్ కొన్నా ప్యాకెట్ ముందు సైడ్లో ఉన్న హెల్దీ, న్యాచురల్, ఆర్గానిక్ లేదా ప్లాంట్ బేస్డ్ అనే వర్డ్స్ మాత్రమే చూసి డిసైడ్ అవ్వకండి. ప్యాకెట్ని వెనక్కి తిప్పి క్యాలరీస్, ప్రోటీన్, టోటల్ కార్బోహైడ్రేట్స్, యాడెడ్ షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉన్నాయో చూడండి. ప్లాంట్ బేస్డ్ మిల్క్ అయితే కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12 యాడ్ చేశారా అని కూడా చెక్ చేయండి. స్వీట్ అండ్ చాక్లెట్ లేదా ఫ్లేవర్డ్ వర్షన్స్లో యాడెడ్ షుగర్ ఎక్కువగా ఉండొచ్చు. డైలీ యూస్ కోసం పాసిబుల్ అయితే అన్స్వీటెండ్ వర్షన్ మాత్రమే తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్యాకెట్ వాడే ముందు ఒక్కసారి షేక్ చేయండి. యాడ్ చేసిన కాల్షియం కొన్నిసార్లు ప్యాకెట్కి కింద సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చెక్ చేయండి. ప్రొడక్ట్లో ఆల్మండ్ లేదా ఓట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయండి. షుగర్ లేదా ఆయిల్స్ యాడ్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే ఉంటుంది. కొంతమంది ఇవ్వకపోవచ్చు. అలా ఇవ్వకపోతే ఆ బ్రాండ్స్ని అవాయిడ్ చేస్తే కంప్లీట్గా మంచిది. ఫైనల్గా కౌ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ ఈ మూడింటిలో విన్నర్ ఎవరు అని అంటే ఒక సింగిల్ విన్నర్ అంటూ ఏది లేదు. ప్రోటీన్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే కౌ మిల్క్ ఇస్ బెటర్. క్యాలరీస్ తక్కువగా కావాలి అని అనుకుంటే అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ హెల్ప్ అవుతుంది. క్రీమీ ప్లాంట్ బేస్డ్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే ఓట్ మిల్క్ తీసుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉందని మీకు సూట్ కానీ మిల్క్ని ఫోర్స్గా తాగాల్సిన అవసరం లేదు. అలాగే కౌ మిల్క్ తాగే ప్రతి ఒక్కరూ అన్హెల్దీ అని కానీ, ప్లాంట్ మిల్క్ తాగే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా హెల్దీ అని కానీ అనుకోకండి. మీ కంప్లీట్ డైట్లో ప్రోటీన్ సరిపోతుందా లేదా, మీరు తీసుకునే ప్రోడక్ట్లో యాడెడ్ షుగర్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సింగిల్ ఫుడ్ మన హెల్త్ మొత్తాన్ని డిసైడ్ చేయదు. రోజంతా మనం ఏం తింటున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, స్లీప్ ఎలా ఉంది, ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కలిసి మన హెల్త్ని డిసైడ్ చేస్తాయన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ సైన్స్ బేస్డ్ హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ టిప్స్తో రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతూ యోగా కూడా నా గైడెన్స్లో చేయాలి అని అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. 14 రోజుల పాటు ఫ్రీ యోగా, ఫ్రీ డైట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. లింక్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా మా దగ్గర నుంచి మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఓకే, వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. I'll see you again. Bye-bye.